ఓ సీత, ఏదో రాముడు వస్తాడు, లంకానగరం చేరతాడు, అక్కడ నన్ను ఏదో చేస్తాడు అనుకుంటున్నావేమో. రాముడు కాదు, ఎవ్వడు ఇక్కడికి రాలేడు. నేను ముల్లోకాలను జయించినటువంటి మహావీరుడను. రాముడు ఇక్కడికి ఏ విధంగానూ రాలేడు 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 అంచేత రాముడు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు అనేటువంటి భావన తొలగించుకో అని చేస్తూ, ఆ భావన తొలగించుకో. భావజుడు ఉన్నాడే మన్మధుడు, ఆ మన్మధుని కేలి విలాసాల్లో మన ఇద్దరం తేలియాడుదాము. ఎందుకైనా మంచిది, తొందరగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటున్నాడు. పొలతుకా పుష్పగంధములు, ఓ సీత, పుష్పాలు గంధాలు అంటే ఈ శృంగారానికి సరిపోయేటువంటి వస్తు సామగ్రిలు అన్నమాట. పూని సమంచిత రత్నభూషణములు, సమంచిత రత్నభూషణములు అంటే బాగా ప్రకాశించేటువంటి రత్నాభరణాలు. మృదుల ఆంబరములను, మృదు అంటే మృదువైనటువంటి ఆంబరములు, వస్త్ర విశేషాలను కూడా పోడిగా దాల్చుచు చక్కగా అలంకరించుకో. వివిధ రకములైనటువంటి పుష్పగంధాలతో కూడుకున్నటువంటి పుష్పగంధాలను కూడినటువంటి వస్త్రాభరణాలతోటి, రత్నహారాలతోటి, మృదువైనటువంటి వస్త్ర విశేషంతో హాయిగా నీవు బ్రతకడం నేర్చుకో. ఈ విధంగా ఎంతో ఐశ్వర్యంగా బ్రతుకు. ఏ బలిమి కుబేరు గెలిచి బాగుగా కొన్నవి విప్రకాశమై. తరువాత కుబేరును కూడా జయించినటువంటి చేసి తీసుకున్నటువంటి అలరుచునున్న పుష్పకమునందు కుబేరుని జయించి నేను పుష్పక విమానం కూడా తీసుకొని వచ్చాను. ఆ పుష్పక విమానము చాలా మహిమాన్వితమైనది. ఆకాశయానం చేయవచ్చును, ఆకాశంలో ఆనందంగా విహరించవచ్చును. ఈ రాముడు లేడు, గీముడు లేడు, ఎవరు ఇక్కడికి రాలేరు. నేను ముల్లోకాలకు నేను భయంకరుణ్ణి. కాబట్టి ఆ పుష్పములు కూర్చుని మనం ప్రయాణం చేద్దాము. రమింపుము కోర్కెలా అరగన్, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండే. నాతో రమించుము, నీ కోరికలన్నీ తీర్చేసుకోను అని అంటే, ఒక విజ్ఞుడు, ఒక మహా గొప్ప వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదు మాట్లాడుతున్నాడు. అంత మహాజ్ఞాని అయినటువంటి రావణాసురుడు విజ్ఞత కోల్పోయి ఒక సాధారణ పురుషుడిలాగా, కాముకుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. స్థిరముగా నీ పదములు, ఇంకా చూడు ఎంత హౌ ఈ బికెమ్ ఏ క్యాప్టివ్ అనేది ఈ పద్యాలు మనకు తెలుస్తుంది అన్నమాట. స్థిరముగా నీ పదములు నా శిరములపై పెట్టువేగా. చూడండి ఎంత అయిపోతున్నాడంటే, సీత నేను నీ దాసుణ్ణి, నీ పదములు నీ నీ పాదాలు ఉన్నాయే, పాదాలు నా తల మీద పెట్టవమ్మా. చూడండి ఎంత విజ్ఞత కోల్పోతే. రావణాసురుడు లాంటి మహానుభావుడు విజ్ఞత అంటే ఎవడైనా సరే, ఎంతటి మహానుభావుడైనా సరే అటువంటి దౌర్భాగ్యపు సన్నివేశాల్లో అలాగే మారిపోతారన్నమాట. అదే చెప్తున్నాడు, స్థిరముగా నీ పదములు నా శిరములపై పెట్టువేగా. నీ పాదాలు నా తల మీద పెట్టు. చేకును నన్ను ఆదరమున, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకో సీత. మ్రొక్కెద నీకు నమస్కారం పెడతా, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకో సీత. ఇవి ఎక్కడా ఎవరితోనూ పలుకకూడనటువంటి రావణాసురుడు, బ్రహ్మాను కూడా నడిపాడు. రావణాసురుడు లాంటి వ్యక్తులు ఈ మాట్లాడాల్సిన పలుకులు కాదన్నమాట. తరుణీ వశ్యుడనైతి, సీత ఇప్పుడు నేను నీకు నీ వశమైపోయా. నీకు నాకు ఇంకే ప్రపంచం లేదు, అంతా నీవే. నీకు నేను లొంగిపోయాను, వశమైపోయాను. నన్ను ఏ విధంగానైనా నువ్వు చూచుకో, నీకు నేను బానిసను. దాసుడనైతిన్, నేను దాసుడిని. ఇలాంటి కథలు మనకు భారతీయ సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. మహాపతివ్రతల్ని చెరప చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదని చెప్పడానికి రావణాసురుడు కూడా ఒక ఉజ్వలమైనటువంటి ఉదాహరణ అన్నమాట. వాడు
పరపురుషుని యొక్క భార్యను తీసుకురావడం, దొంగతనంగా తీసుకురావడం, మాయోపాయం చేత తీసుకురావడం, తీసుకొచ్చి ఆమె దగ్గర తన కాముక వ్యాపారాన్ని అంతా బయట పెట్టడము ఎంత దుర్మార్గమైనది, ఎంత అప్రతిష్టకరమైనటువంటిది. అందుకే 10 తలలున్నా కూడా ఒక తలకు కూడా నిలవలేదు, 10 తలలు తుంచి పారేశాడు రాముడు వారు. అవి తర్వాత వస్తాయనుకోండి. సుర యక్ష, సురులు దేవతలు, యక్షులు, రాక్షస, దానవ, భటస్తోమా స్తోమ అహి గంధర్వులు, సురులు, అసురులు, తర్వాత పక్షులు, భటులు, వీళ్ళందరూ గంధర్వులు, వీళ్ళందరూ కూడా నరులందు ఎవ్వరు లేరు. చూడు, గంధర్వుచే కిన్నరులు, కిన్నరులు ఎవరు కూడా ఎవ్వరు లేరు నాకు సముండు. సురులు, అసురులు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపరుషులు, వీళ్ళందరూ ఎవరైనా రాని నాతో సమానుడైనటువంటి వాడు ఎవడును కూడా లేడు. అంచేత నా ముందట అటువంటిది నా ఎదుట నరుడు, వాడెవడో రాముడట, వాడు ఒక నరుడు, మానవ మాత్రుడు, వాడు దీనుడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఇంక అంతకంటే ఇంక దీనత్వం ఏం కావాలి? రాజ్యహీనుడును, 14 ఏళ్ళ క్రితం, దాదాపు 13 ఏళ్ళ క్రితం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. వాడు నన్ను జయించడమా, నిర్దేశపోవడమా, లంకా నగరానికి రాగలడా వాడు అని. రాజ్యహీనుడును, రాజ్యం పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. క్షీణ ప్రాణుడు, ఇక వాడి ప్రాణం కూడా క్షీణమైపోద్ది, నాశనమైపోద్ది. కాననంతరవాసుండునై, వాడికి ఇప్పుడు ఏమీ లేదు, ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. వాడు ఇక్కడికి రాలేడు, రానివ్వను. ఇప్పుడు ఈ గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాదులందరూ కూడా నా పరాక్రమం నాకు సాటి రారు. అంచేత ఏముంది, కేవలం ఒక నరుడు భార్యను పోగొట్టుకొని లంకానగరం రాగలడా? అది జరిగే పనేనా అని చెప్తున్నాడు. రాముడట యుద్ధ క్రీడల్ వాలెడు వేలడు, రాముడట వాడు యుద్ధ క్రీడల్లో నన్ను జయిస్తాడా? ఇప్పటికే పిచ్చివాడే తిరుగుతున్నాడు అక్కడ జనస్థాన ప్రదేశంలో అని రాముణ్ణి కూడా పరోక్షంగా నిందిస్తూ తన వైపుకు ఆమెను త్రిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయడానికి మొదలుపెట్టాడు. అంటే అవి మూర్ఖులకు అవి చాలా ఉచితంగా ఉంటాయి, కానీ విజ్ఞుడు అయినటువంటి వాడు ఇలా ఎప్పుడు మాట్లాడాడు. అంటే రావణాసురుడికి సీతమ్మ వారిని చూడగానే విజ్ఞత అనేది లోపించిపోయింది. అందువల్ల పరమ మూర్ఖుడిగా అతడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు సీతమ్మ తల్లి చూసింది, ఆడేదో మాట్లాడుతున్నాడు, రాముని గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు, రాముని గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సీతాదేవి ఒక గడ్డి పోచను తీసుకున్నది, ఎదురుగా పెట్టుకున్నది, చూస్తూ ఉన్నది. ఆ గడ్డి పోచతో మాట్లాడుతున్నది. అంటే రావణుడికి చెప్పవలసిన మాటలు గడ్డి పోచతో చెప్తుందన్నమాట. అంటే రావణ, నువ్వు గడ్డి పోచతో సమానమైన వాడవు. రాముడు వచ్చాడంటే ఈ గడ్డి పోచలాగా నిన్ను పీకి పెకలించి పారేస్తాడు అనే ఉద్దేశంతో పతివ్రతలైన వారు పరపురుషుని చూడరు. అందువల్ల ఆ రావణాసురుడిని ఆమె చూడడం లేదు. రావణాసురుడు మాట్లాడుతూ ఉన్నాడు, వింటూ ఉన్నది, గడ్డిపోచ తీసుకున్నది. ఆ గడ్డిపోచను చూస్తూ మాట్లాడుతుంది. ఆ గడ్డిపోచే రావణాసురుడు అన్నమాట. ఆ గడ్డిపోచను ఎలా అంటుందో చూడండి. రావణ, గుర్తుపెట్టుకో, దశరథ మహారాజు ఉన్నాడు, ఆయన ధర్మశీలుడు. పుత్రకామేష్టి యాగం చేసి ఆ విధంగా 4 కుమారుల్ని పొందాడు. ఆయన అంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు. ఆయన కోడలి నేను, సత్యసంధుడు. ఆయన సత్యసంధుడు, సత్యాన్నే పాటించేవాడు. ఆ మహానుభావుని కుమారుడు రాముడు. అది ధర్మశీలుడు, సత్యసంధుడైన దశరథ మహారాజుకు జన్మించినటువంటి వాడు రాముడు. అంటే
ధర్మశీలుడు సత్యసంధుడైతే అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటాడు కొడుకు అయినటువంటి రాముడు కూడా అని ఆ ఉద్దేశంతో ఆలోచించుకో నువ్వు. దేవేంద్ర సమానుడు ఓ రావణ, రాముడు అంటే ఎవడనుకుంటున్నావు? సత్యసంధుడు ధర్మశీలుడే కాకుండా దేవేంద్ర సమానుడు. దేవతలకు రాజు ఎవరు? దేవేంద్రుడు. ఆ దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు పుణ్య చరిత్రుడు. ఓరి రావణ, ఆయన పాపకార్యములు ఎప్పుడు చేశారు కాదు, పుణ్యకార్యములందుకు ఆయనకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఆయన చేసిన క్రియా కార్యకలాపాలు ఎక్కడ చూసినా సరే అన్ని పుణ్య కార్యక్రమాలే చేశాడు. అందువల్ల ఆయన పుణ్యచరిత్రుడు అని అంటారు. పితృవాక్య పాలకుడు. తండ్రి మాటను ఒక్క మాట అన్నాడు, అడవికి పొమ్మని వచ్చేసాడు రాముడు. ఎందుకు ఏమిటి అనలేదు, నువ్వు అడవికి పో అన్నాడు, వచ్చేసాడు. ఆ మహాబలవంతుడు అట్లని చెప్పేసి ఆయన మామూలు బలహీనుడు అనుకుంటున్నావా? పితృవాక్య పాలకుడు, ముల్లోకములో కూడా దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు. అంతేకాకుండా అతను మహాబలవంతుడు. ఈ బలవంతుడు అనడానికి ఎన్నో ఉన్నాయి. తాటకం చంపాడు, కరదూషణాది రాక్షసుడు 14,000 మందిని అందరినీ నిశ్శేషంగా చంపి పడేశాడు. అంచేత ఆయన మహాబలవంతుడు. ఆ మహాత్ముని భార్య అయిన నన్ను ఇలా దొంగతనంగా తీసుకొస్తావా? నువ్వు ఒక వీరుడువా? నీకు ముల్లోకములు నీకు దాసోహం అంటాయా? అసలు నువ్వు ఒక వీరుడు అన్నట్టురా. ఆ రాముడు లేని సమయంలో వచ్చి నన్ను తీసుకుని వచ్చావు. ఇంకొంచెం ఆలస్యం అంటే రాముడు వచ్చి ఉండేవాడు, ఆయన బాణ పరంపరతో నీ శరీరం తూట్లు పడి ఉండేదన్నమాట. నువ్వేదో పెద్ద ప్రగల్భాలు బేరాలాపాలు మాట్లాడుతుంటే అది ఎన్ని నిజమని నేను నమ్ముకుంటానా? చూడు, త్వరలో లంకకే పూర్తిగా వైధవ్యం వస్తుంది. అంటే రాక్షసులందరూ చంపేస్తాడు. మా స్త్రీలందరూ వైధవ్య ప్రాప్తి కలుగుతుంది స్త్రీలకు. అందులో నీ భార్య కూడా అదే. అది అట్లా అర్థం. లంకకే వైధవ్యం వస్తుంది. నా మరది లక్ష్మణస్వామి, ఆయన లక్ష్మణస్వామి నా పతిదేవుడు రాముల వారు వచ్చి నిన్ను తప్పగా సర్వనాశనం చేస్తారు అని బాగా ఇదే ప్రప్రథమంగా రావణాసుడికి భయపెట్టడం చేసింది ఆ అమ్మవారు. తనకు తను ఆత్మరక్షణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అలా బాగా భయపెట్టేసింది. రాముని యొక్క గొప్పతనం ప్రతాపాన్ని కూడా చూపించి ఆయన రావణాసురుడిని భయపెడుతూ ఉన్నదన్నమాట. ఇక ఇతనికి విజ్ఞత రసించిపోయింది. రావణాసురుడికి నశించి, ఇదిగో సీత 12 నెలలు గడువిస్తున్నా నీకు, అంటే 1 సంవత్సరం గడువిస్తున్నా నీకు ఇస్తున్నా. ఒకటే షరతు, 12 నెలలు గడువిస్తున్నా నీకు, నన్ను వరించు, లేదా నీ శరీరాన్ని ముక్కలు చేసి మాంసఖండాలు రాక్షసులకు వేస్తాను అని గట్టిగా హెచ్చరిక చేశాడనమాట. అయితే ఈ హెచ్చరిక ఆమె లెక్క పెడుతుందా? కాకపోతే వాడిలో ఉన్నటువంటి పశుత్వాన్ని బాగా తారాస్థాయికి వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. నేను 12 నెలలు గడువిస్తున్నా, ఈ 12 నెలల లోపల నువ్వు ఆలోచించుకో, నువ్వు నాకు లొంగిపో, వశముగా. నీవు వశరాలు కాకపోతే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ఖండాలుగా నరికి రాక్షసులకు ఆహారంగా వేస్తాను. సరే, ఇంకా ఈ అంతఃపురాల్లో వద్దు, నువ్వు పనికిరా, ఇక్కడ వెళ్ళిపో. అయ్యి అక్కడ అశోకవనంలో అక్కడ ఉండండి అని చెప్పి త్రిజటకు చెప్తే, త్రిజట ఆమెను అశోకవనం తీసుకెళ్ళమని రావణాసురుడు ఆజ్ఞాపించాడనమాట. అది జరిగింది, ఇక్కడ జరిగింది ఇదనమాట. అప్పుడు అంతఃపురం నుంచి త్రిజట అనే ఆవిడ అశోకవనానికి సీతమ్మ వారిని వెంట తీసుకుని పోయింది. అక్కడే ఇక నుంచి ఆ యుద్ధం అయిపోయేదా కూడా ఆ అశోకవనంలోనే అశోక వృక్షం కింద సింస్ప వృక్షం అంటారు, ఇరుగుడు చెట్టు. సింస్ప అంటే ఇరుగుడు చెట్టు దగ్గర ఆమె కూర్చుంటుందన్నమాట. అలా జరిగింది వ్యవహారం.